ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ఇండస్ట్రీలోనే రికమెండేషన్స్ లేవనుకున్నాను, కానీ చివరికి ఎక్కడ కూడా రికమెండేషన్లు రిఫరెన్స్లు బ్యాక్ డోర్లు తెరిచేశారు. నీకు వచ్చిన అత్యవసర మార్కులకి మామూలు ఉద్యోగమే కష్టం, అలాంటిది సాఫ్ట్వేర్ ఉద్యోగం. సరే, ఫార్మల్ గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి సార్. విండోస్ గురించి నీకేమన్నా తెలుసా? ఈ సాఫ్ట్వేర్ అవినాష్కి తెలియకపోవడమా? భలేవారు సార్. విండోస్ గురించి తెలియని వారు ఎవరుంటారు సార్? ఓన్లీ విండోస్ ఏం కర్మ సార్, నాకు గేట్స్, డోర్స్, బాల్కనీస్, కర్టెన్స్ గురించి కూడా తెలుసు సార్. సో ఫన్నీ. విండోస్ అంటే గేట్లు డోర్లు కాదు, అదొక ఆపరేటింగ్ సిస్టమ్. ఓ ఐ సీ. సరే గానీ నీకు లాంగ్వేజెస్ ఏమన్నా వచ్చా? నాకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం కూడా వచ్చు సార్. ఒరే ఒరే ఒరే, కంప్యూటర్ పరిభాషలో లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాదురా. సి, సి ప్లస్ ప్లస్, జావా. కర్మ. సరే గాని సార్, నిన్న క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైట్ గా ఆన్సర్ చేస్తావా? అడగండి సార్. అసలు నువ్వెందుకురా కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నావు? ఎందుకంటారేంటి సార్, ఇందులో ఉన్న ఫెస్టివల్స్. ఫెస్టివల్సా? ఓ సారీ, ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి సార్? వాట్ ఫెసిలిటీస్ ఆర్ దేర్? పికప్లు, డ్రాపింగ్లు, పైగా వారానికి 5 వర్కింగ్ డేస్. ఆకలేస్తే పిజ్జాలు, బర్గర్లు, దాహం వేస్తే డైట్ కోక్లు, రెడ్ బుల్, బోర్ కొడితే క్యాఫ్టేరియా, బాగా వర్క్ చేసి అలసిపోతే రీఫ్రెష్ అవ్వడానికి రెస్ట్ రూమ్లు. ఎప్పుడు ఫ్యాషన్ షోనా అన్నట్టు మోడర్న్ డ్రెస్ లో బోల్డ్ అంత మంది అమ్మాయిలు. తలపోటు వస్తే సారిడన్, జ్వరం వస్తే క్రోసిన్, బాడీ పెయిన్స్ వస్తే బ్రూఫిన్, తిన్నదరకపోతే డైజిన్. ఇలా ఏ రోగం వచ్చినా స్పాట్ లో ట్రీట్మెంట్. ఇవి కాకుండా ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్లు, ఫారిన్ టూర్లు, ప్రాజెక్ట్ ఓకే అయితే పార్టీలు. ఇన్నున్నాయా? ఇంకా ఉన్నాయి సార్. టీమ్ మీట్లు, టీమ్ లంచ్లు, ఆన్ సైట్లు, షిఫ్ట్ అలవెన్స్లు, వీకెండ్ పార్టీలు, బర్త్డే సెలబ్రేషన్స్, ఎవ్రీ ఇయర్ టీమ్ అవుటింగ్స్, సొసైటీలో గొప్ప పేరు, పెళ్లి చేసుకుంటే లక్షల కట్నం, ఒకవేళ సడన్ యాక్సిడెంట్ లో పోతే 40 లక్షల ఇన్సూరెన్స్, పెద్దగా ఎంక్వైరీ లేకుండా హోమ్ లోన్స్, బైక్ లోన్స్, కార్ లోన్స్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు. ఎలా చూసుకున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ఫెసిలిటీస్ ఎందులో ఉన్నాయి సార్ చెప్పండి సార్. నీ రీసెర్చ్ కో దండం రా బాబు. ఈ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టుంటే ఎవరి రికమెండేషన్ లేకుండా బిల్ గేట్స్ అంత తోడు అయ్యి ఉండేవాడు. యు ఆర్ సెలెక్టెడ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఏంటే ఇంత పెద్ద సిటీలో మనకు కావాల్సిన యాంకరే దొరకలేదా? నేను అడిగిన క్వాలిటీస్ ఏంటి? చూడటానికి 3 అడుగుల బుల్లెట్లా ఉండాలి, లడ్డు కావాలా నాయనా? కోపం వస్తే హాట్ హాట్ ఆమ్లెట్లా ఉండాలి, ఓవరాల్ గా ఒక ఎంఎస్ఎన్ నారాయణ ఓ లడ్డు లాంటి ఫేస్. పిటే సార్, మీరు వెతుకుతున్న లడ్డు నేనే సార్. ఓ నైస్. ఐ యామ్ ఆకర్ష్ ద మ్యాగ్నెట్. మీరు మ్యాగ్నెట్ గా సార్, క్యారెట్. అదే 24 క్యారెట్ లాంటి గోల్డ్ అని చెప్తున్నాను. ఓకే సార్. ఇన్నాళ్ళు ఏమైపోయారు సార్? ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్. అయ్యో, యాంకర్ దొరికాడు అనుకుంటే ఐటీ కంపెనీ అంటారు. సార్ సార్ సార్, మీరు నన్ను యాంకర్ చేస్తారంటే ఐటీ కంపెనీ వదిలేసి వచ్చేస్తాను సార్. వాట్? నాకు యాక్షన్ అంటే ఇష్టం సార్. మీకు యాక్షన్ చెప్పడం అంటే నాకు ఇష్టం సార్. ఓకే సార్. 1 మినిట్. హలో, అదిరిపోయా యాంకర్ దొరికాడు, క్రైమ్ ఎపిసోడ్ కూడా అదిరిపోవాలి. సార్ సార్ సార్, మై హూనా. అంటే మీరున్నారనేగా? ఓకే. ఏంట్రా మన మేనేజర్ ఆకర్ష్ ఈ మధ్య కనిపించట్లేదు? ముసలోడు కదరా, ఏం వైరస్ వచ్చిందో, లేకపోతే లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందో. రేయ్ లేదురా, వాడికి ఏదో ఛానల్లో జాబ్ వచ్చిందని విన్నాను. అవునా? అవును. పాపం వాడిని తీసుకున్నాడు ఎవడో. రైట్, ఏం చేస్తున్నారు? సార్, గెటప్ అదిరిపోయింది సార్. అబ్బా, మన ఛానల్ 144 లో ఈ ప్రోగ్రామ్ చూసి ఆడియన్స్ ని మీ గెటప్ అలా కట్టిపడేస్తా సార్. నేను పాదరసం అంటున్నాయా, పాత్రలో ఒదిగిపోతాను, దూరిపోతాను, వేరియేషన్స్ తో అల్లుకుపోతాను. ఫెంటాస్టిక్ సార్. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? ఓ మర్డర్. మర్డర్? అదే సార్, కుకట్పల్లిలో మర్డర్ జరిగింది అంటూ ఎగ్జైట్ గా ఫీల్ అయ్యి మీరు చెప్పాలి సార్. అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది. నేనెందుకు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతానయా? సగటు పౌరుడుగా మీరు రెస్పాండ్ అవ్వాలి కదా సార్. ఈడు పౌరుడేంటి? అంటే సార్, కుకట్పల్లిలో ఒక మర్డర్. చాలు, నాకు ఆ హింట్ చాలు. యు వెయిట్ అండ్ సీ మై పెర్ఫార్మెన్స్. కుకట్పల్లిలో. ఒరేయ్, ఆ లైట్లు ఆన్ చేయండి రా, ఆ కెమెరా ఆన్ చేయండి, ఇప్పుడు యాక్ట్ చేయండి సార్. కుకట్పల్లిలో. వెల్కమ్ టు మై క్రైమ్ షో. చూస్తే పొడుస్తా. ఇట్ ఈజ్ మై షో. నగరంలో పట్టపగలే ఓ మర్డర్ జరిగింది. ఒక నరహంతకుడి చేతిలో కత్తికి ఒక అమాయకుడు కోడిలా బలైపోయాడు. రక్తం గ్రేవీలా కారింది. ఇడికి చికెన్ బిర్యానీ ఇష్టం అనుకుంటా, కంపారిజన్ కరెక్ట్ గా చెప్పాడు. మర్డర్ చేసింది పహిల్వాన్ పరమేశ్ అని పబ్లిక్ కి తెలుసు, పోలీసులకి తెలుసు. సమంత బట్టల షాప్ రిబ్బన్ కటింగ్ చేస్తుంటే చూసినట్టు చూశారు.
ఇలా మర్డర్లు చేసి ప్రజల్ని భయపెట్టి తప్పించుకు తిరుగుతున్న నరహంతకుల్ని ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి? ఏంటి ఇలా మూడు సార్లు చెప్తాడు? ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లైఓవర్ కింద కూర్చోబెట్టాలి. సూపర్ సార్, అదిరింది సార్, సూపర్ సార్. చింపేశా సార్, మీరు బుల్లితెర సంచలనం సార్. ఇలాంటివన్నీ నాకు చిన్నప్పటి నుంచి బట్టర్తో పెట్టిన విద్య. సార్ మీరు క్రైమ్ ప్రోగ్రామ్ చేస్తేనే ఇంత ఇంపాక్ట్ ఉందంటే అదే మీరు డాన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓంకార్ ప్రభాకర్ ఏమైపోతారు? పిచ్చి నా బుట్టు కమాన్. రై T144 లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు. ఫ్లాట్ అయిపోయారు జనం అందరూ. రేటింగ్ అదిరిపోద్ది. ఏయ్, ఏయ్, ఎవరు మీరు? ఏంటి? ఎక్కడికి? నీ పేరేందిరా? నా పేరు నీకెందుకు చెప్పాలరా? ఏయ్, చెప్పవే. ఆకర్ష్. ఆకాశ? ఆకాష్ కాదు, ఆకర్ష్ ద మ్యాగ్నెట్. కత్తి, ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలేద్దావు. అయినా ఏంద్రా టీవీలో మధ్య ఓ రక్షణ చేసినావేంద్రా? అది నా హక్కు. నేనెవరో తెలుసారా నీకు? నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి? ఏంట్రా? ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అవుతుంది. అరే మేము మంటలు చేస్తే కేసు పెట్టడానికి పోలీసులు ఉన్నారు, న్యాయం చెప్పడానికి కోర్టులు ఉన్నాయి, లోపల పెట్టడానికి జైలు ఉన్నాయి, బయటకు రానికి బెయిల్ ఉన్నాయి. మధ్యలో నీకేంద్రా సాదే? నోటి దూల సార్. ఈయనేం చేద్దాంరా? చంపేద్దామన్నా. సార్ 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 వద్దు సార్, అంత వైలెంట్ డెసిషన్ తీసుకోవద్దు. నా ఫేస్ చూడండి ఎంత ఇన్నోసెంట్గా ఉందో. ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయిందనుకో. వద్దొద్దు, ఎప్పుడు చేయను. ఏంటండి ప్రోగ్రెస్ స్టార్ట్ అవ్వక ముందే బ్రేక్ అంటారు? ఆకలేసం తినాలి కదా? ఎప్పుడు తిని గురించి తినక కూడా పనిచేస్తారేంటి? నమస్కారం సార్. నమస్కారం. స్క్రిప్ట్ రెడీ, లైటింగ్ రెడీ, మీరు రెడీయా సార్? నో, ఐ ఆమ్ నాట్. అదేంటి సార్, వై? వాట్ హ్యాపెన్ సార్? క్రైమ్ ఎపిసోడ్ చాలా వైలెంట్ గా ఉందా? పబ్లిక్ పర్సనల్ గా తీసుకుంటున్నారు. మీకు రేటింగు, నాకు బీటింగు. దట్స్ వై ఐ క్విట్. సార్ 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 అనకండి సార్, ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు, ఆగిపోతే అంతే. ఏమన్నావు? అదే సార్, ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు, ఆగిపోతే అంతే. ఓకే, బట్ క్రైమ్ వద్దయా? ఓకే, జోనర్ మార్చేద్దాం, రంగు పడుద్ది. ఎవరికి? నాకా? చిచి ప్రోగ్రామ్ పేరు సార్ జాతిరత్నాలు రంగురాళ్ళ మీద అడ్వర్టైజ్మెంట్ దానివల్ల ప్రోగ్రామ్. మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, నీలాకాశం, నిండు పౌర్ణమి. ప్రేక్షక మహాశీలారా, ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది. బికారుడు కూడా BMW కారు కొనే లెవెల్కి ఎదిగిపోతాడు. మన పెద్దలు 4 రాళ్లు వెనకేసుకోమని చెప్పారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. 4 రాళ్లను ముందు వేళ్లకు వేసుకుంటే వెనకాల 4 రాళ్లేంటి 40 రాళ్లు వేసుకోవచ్చు. జనులారా, మనం రాతియుగం నుండి వచ్చాం. రాళ్ళో రక్షతి రక్షితః. రాళ్లను మీరు కాపాడండి, రాళ్ళు మిమ్మల్ని కాపాడుతాయి. శుభస్య శీఘ్రం. ఓం. కట్. ఎరా, మొన్న ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఏదో అన్నావు, ఏంటది? శీతాకాలంలో శామందంప. శామదుంప కాదు సార్, శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, అబ్బా, నీలాకాశం, నిండు పౌర్ణమి. అవునా? అది మీనింగ్ ఏంట్రా? తెలవదు సార్, రతం బాగుంది కదా అని కొట్టేశాను. వాడేస్తావా? అబ్బబ్బబ్బా. రే, ఒకసారి పైకి లేకరా. వదిలేస్తారా సార్? ఏంట్రా? రాళ్ళో రక్షిత. ఇప్పుడు నేను ఏ రాయి కాపాడతా చూస్తాను. సార్ 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 ఒరే, నీకు రంగురాల గురించి, జాతిరత్నాల గురించి తెలుసురా? తెలీదు సార్. ఒరే, నీ మాట విని నువ్వు చెప్పిన అడ్డమైన రాళ్ళు పెట్టుకుని వారం తిరగకుండా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాను రా. గ్రహాలన్నీ నా మీద పగబట్టేశాయరా. ఓ, ఐ సీ. ఐసీ ఏంట్రా? ఇంకొక్కసారి రంగురాళ్ళ గురించి టీవీలో మాట్లాడావనుకో, నీ కంకర రైచి కొట్టేస్తాను. ఎంత గులకరాయి మొక్క నువ్వు. రే రండిరా. కొడితే కొట్టాడు గాని గులకరాయ మొహం అన్నాడేంటి? ఇట్స్ బార్బేరియస్ మ్యాన్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఈ రికమెండేషన్స్ ఏంటో, ఇలాంటి వాళ్ళందరినీ ఐటీ ఇండస్ట్రీ ఎందుకు ఎంకరేజ్ చేస్తుందో. అందుకే సాఫ్ట్వేర్ లో ఈ రెసిషన్. సరే గాని, నీకు విండోస్ గురించి ఏమైనా తెలుసా? విండోస్ గురించి ఏంటి సార్, తలుపులు కిటికీల గురించి కూడా తెలుసు. సార్ మీరా? గుర్తుపట్టినందుకు థ్యాంక్స్. భలేవారు సార్, మీరు టీవీ స్టార్ కదా, మిమ్మల్ని ఎలా మర్చిపోతాం. అయినా
మళ్ళీ జాబ్ ఏంటి సార్? పుట్టుకతోటే స్టార్ అనే ఫీలింగ్తో ఉండేవాడిని. కానీ ముగ్గురు వాయించేసిన తర్వాత తెలిసింది స్టార్లు పుట్టరు, తయారవుతారు అని. యాంకర్ బిడ్డా ఈ డేంజర్ రాస్తూనే నాకు రాలా. నన్ను చూస్తే కాకి అరవదు, కుక్క మరగదు, చెట్టు ఊగదు, కరెంట్ ఎలగదు. అలాంటి నాతోనే లొలి చేస్తావురా? నా పేరు బ్లేడ్ బాబ్జీ. నా పేరు వింటే కాకి అరుస్తుంది, కుక్క మురుగుతుంది, చెట్టు ఊగుతుంది. కానీ మనిషే నీలాగా సైలెంట్ అయిపోతాడు. ఏం జరిగింది? చూస్తే కనబడ్డంలా మర్డరు. ఎవరు చేసి ఉంటారు? అదే మనం కనిపెట్టాల్సింది. మిస్టర్ కానిస్టేబుల్, దట్ ఈస్ టూ మచ్. ఎక్కడి వాళ్ళక్కడే ఉండి ఏమైంది? మర్డర్. మడ్రా? పట్టపగల 10 మందిలో మడ్రా? పట్టపగలు కాదు, మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే. దేంతో చేశాడంటారు? బ్లేడ్. బ్లేడా? మడ్రలు కూడా మరీ ఇంత చీప్గా చేస్తున్నారా? కాదు, కాస్ట్లీ 25 లక్షలు. 25 లక్షలా? ఒక్క మడ్ర చేస్తే 25 లక్షలా? నేను డిగ్రీ చదివి 1000 రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంతా అడుక్కు తింటున్నాను. ఒక్క మడ్రకి అంత డబ్బా? చేస్తావా? అమ్మో. చూసింది చూసినట్టు చెప్పండి. పోలీసులకు హెల్ప్ చేయండి. నిజాయితీ గల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి. అద్భుతమైన అవకాశం. మీలో మర్డర్ చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్, వాళ్ళకి మంచి ప్రజెంటేషన్స్ ఇస్తాను. వాడేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ, వాడి హైట్ చెప్తే ఫ్రిజ్, ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్, వాడిని పట్టి ఇస్తే 2 లక్షల డబ్బులు లేక ఒక మారుతి కారు. ఎక్కడ చూసావురా? కాదు ఆయన. ఓ కమ్ ఆన్. నిజంగా? ఉత్తునే మరి టీకి కూడా డబ్బులు లేవు బాబాయ్. అందుకని ఆ ఎస్ఐ గారు మరీ ఎర్రంగలప్పలో ఉన్నాడు, ఆయన క్యాష్ చేసుకుందామని. నమస్తే సార్. నిజంగా వాడిని నువ్వు చూసావా? నిజంగానే చూశాను సార్. ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను, గోల్డ్ మెడల్ కొట్టేస్తాను. పద స్టేషన్ కి. సార్, పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? మీరు నేను హంతకుడిని చూశానన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి, ఆ విషయం హంతకుడికి తెలిసిపోద్ది. అది నిజమే రోయ్. సార్, నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను. వెంటనే మీరు హంతకుడిని పట్టేసి గోల్డ్ మెడల్ కొట్టేయండి. నీలాంటి నిజాయితీ గల సిటిజన్ ఒక్కడుంటే చాలు. నీ పేరేదైనా సరే, ఇక నుంచి నువ్వు నాకు భారతీయుడవు, అపరిచితుడవు. సార్, ఇక నుంచి నేను మీకు సుపరిచితుడిని. ఈ ప్రాసలు మానేసి వాడు కనపడగానే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ఓకే? సార్, కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి, ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే. సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు. సార్, నా దగ్గర సెల్ లేదు, కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు సార్. ఒక నిజాయితీ గల పౌరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు. ఇదిగో 5,000 తీసుకో, సెల్ ఫోన్ కొనుక్కో. థ్యాంక్స్ అండి. కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి. అంటే బిల్ వస్తే కూడా చెప్తావా? సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా? అబ్బో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మెన్షన్ నాట్. కూర్చో. వాడి చావు నీ సెల్లకు వచ్చింది. లక్కీ ఫెలో. థ్యాంక్ యూ. ఏ సార్, తోక తెగిన బల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు. నేను బల్లిని కాదురా, డైనోసార్ని. అదే సార్, తోక తెగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు? అరే, బల్లెట్టే తోక దిగింది బాగుంది, డైనోసార్ కూడా తోక దిగిందా? సార్, అదరే ఆ సూర్యులు కనపడక నేను టెన్షన్ లో ఉంటే 5,000 ఇచ్చారుగా, పరారా ఇంటండి. ఎంత మాట అన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ 5,000 కోసం నా బంగారు పోతు నేను వదులుకుంటానో చెప్పండి. సార్, నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్. నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి, అందుకే ఇంత లేట్ అయిందండి. స్కూటర్ కి టెండర్ పెట్టాడు. సార్, మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా. సైకిల్ ఏంటి చీప్ గా, స్కూటర్ కొనుక్కు. అది కుదరకపోతే నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి. కార్ ఇవ్వాలనే ఉంది నీకు, కానీ ఆయనకి అంత రేంజ్ లేదు. జీప్ ఉంది కదండి. అది గవర్నమెంట్ బండే బాబు. సో వాట్? అయితే ఏంటి, అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను, కానీ ప్రస్తుతానికి స్కూటర్ తో సరిపెట్టుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? ఎవరు నువ్వు? పబ్లిక్. ఓ పబ్లిక్. పబ్లిక్ అంటే చాలా రెస్పెక్ట్, బికాస్ వీఆర్ ఫర్ ది పబ్లిక్, బై ది పబ్లిక్, టు ది పబ్లిక్. అది కూర్చోండి. మర్యాద. ఓ కూర్చోండి. సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది, ఎన్ని మినిట్ పట్టుకుంటాం. వెరీ గుడ్. చూశానని సెల్ ఫోను స్కూటర్ నొక్కేశావు. నువ్వు నిజంగా చూసావా? మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్? సరే, హంతకుడు ఎలా ఉంటాడు?
పొడుగ్గా తెల్లగా ఉంటాడు. పొట్టి చామన ఛాయ. నీకెలా తెలుసు? పబ్లిక్. ఓ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్ ఎస్ నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్. మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా, సిటీ మొత్తం తిరిగేస్తా. పెళ్ళాన్ని వేసుకున్నా. ఇంకా పెళ్లి అవ్వలేదండి, లావర్తోనే. సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్. ఎందుకంటే జాబ్ లెస్ కదా, నాకు మీ స్కూటర్ వద్దు సార్. ఇదిగో ఈ 5,000 ఉంచుకో, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే. ఇంకా వేరే చెప్పాలా? మీరు బంగారు డైనోసార్ కదా. రై సార్ బంగారు డైనోసార్లు ఉండవు, బంగారు బాతులు ఉంటాయి నాకులాగా. బాబు ఓ ఫుల్ స్కాచ్ పెట్టరామా. హలో. నువ్వేండి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నావు? వేర్ ఎవర్ యు గోస్ అవర్ నెట్వర్క్ ఫాలోస్. హత్య. తాగే అలవాటు ఉందా? అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి. మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు. అంటే సొమ్ము ఒకటిదే సోకు ఒకటిదే కదా. ఎన్నాళ్ళు ఇలా? నాకు ఉద్యోగం రాగానే నిజం చెప్పేస్తానండి. ఫుల్ తాగేయగలవా? అయ్యి బాబు చచ్చిపోతాను. అయితే నేను కంపెనీ ఉన్నా నీకు. బిల్లు ఎస్ ఎత్తినప్పుడు కంపెనీ ఎవడితే అంటే ఇచ్చుకో. హలో సార్. హలో సునీల్, ఎక్కడున్నావు? నేను శీషా పబ్లో ఉన్నాను సార్. అంతకుండా నా ముందే కూర్చుని మందు కొడుతున్నాడు సార్. అలాగా, 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. ఓకే సార్, ఈ లోపు నేను లైట్ గా హాఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా? సోడా ఏం కర్మ, స్కాచ్ కూడా తాగు. బిల్లు నేను పే చేస్తాను. ఓ థ్యాంక్ యూ సార్. ఓకే, మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో cheers. ఏం చదువుకున్నావు? డిగ్రీ. ఏ ఉద్యోగానికి అప్లై చేసావు? మేనేజర్ పోస్ట్ కోసం, కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా, ఓన్లీ ఇన్ అమెరికా. ఓ. నువ్వేం చేస్తుంటావు? చంపుతుంటా. ఓహో, దోమల్ని నల్లుల్ని చంపుతుంటావా? అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట. మంచిగా ఏదన్నా చెప్పొచ్చుగా. బేరార్. ఎక్కడ ఎక్కడ హంతకుడు ఎక్కడ? సునీల్, సునీల్ ఎక్కడ? హంతకుడు ఎక్కడ? పారిపోయాడు సార్. కారిపోయాడా? సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా? అవును, సైరన్ లేకపోతే పోలీస్ జీబ్ ఎలా అవుతుంది? సైరన్ అంటే అంతకుడు ఎక్కడ ఎందుకు ఉంటాడు సార్? పారిపోయాడు. ఓ ఎంత మిస్టేక్ జరిగిపోయింది. ఇప్పుడు ఏమిటి చేయడం? బిల్లు కట్టడమే. ఎవరది? ఓ పబ్లిక్ మీరా? మీరు హంతకుండా చూసారా? వీడు సరేనండి, వాడు అసలు ఆ మంట చూసుంటాడా? ఏయ్, చూడకుండా చూసామని చెప్పాల్సిన అవసరం లేదు. సరే అయితే చెప్పు, హంతకుడు ఎలా చంపాడు? ఇంత పెద్ద కచ్చాడు కూడా కచ్చ పొడి సమస్యడు. అబ్జెక్షన్. అన్ని కసక్కులు లేవు, సింగిల్ కసక్. అది కూడా కత్తి కాదు, బ్లేడ్. నీకెట్టా తెలుసు? చెప్పాను కదా పబ్లిక్ అని. ఓ ఇట్స్ ఆల్ రైట్. వాడి వరకు ఎంతమంది ఉన్నారు? ఓ 10 మంది దాకా ఉంటారు సార్. అబ్జెక్షన్. 10 మంది లేరు, ఒకే ఒక్కడు. వాడొక్కడే 10 మందితో సమానం. సార్ ఆడు 10 మందితో సమానం అయితే నేను 100 మందితో సమానం సార్. సునీల్, చాలు సునీల్, నీలో ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే మిగతాది నేను చూసుకుంటాను. మీరు తర్వాత చూసుకుందరు గానీ ముందు ఈ బిల్లు చూసుకోండి. చూసేదంటే కట్టేస్తాం ఈ బిల్లు. 5,000 వచ్చింది. 5,000? అంత డబ్బులు మన దగ్గర లేవే ఇప్పుడు. మెళ్ళో చైన్ ఉందిగా. ఓహో థ్యాంక్స్ రా, సమయానికి గుర్తు చేసావు. నా మెడలో గొలుసు లేకపోయినా పర్లేదు కానీ వాడు చేతులకు మాత్రం సంఖ్యలు పడాలి. అరే నేను బాగుండదు కానీ నువ్వు ఇచ్చేసే చెప్తా. సరే సార్ నేను అంతకుండా పట్టుకునే వరకు నిద్రపోను సార్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నిద్ర వచ్చేస్తుంది, ఇంటికి డ్రైవ్ చేయరా? అరే జీబు మెల్లగా స్టార్ట్ చెయ్యి, పైన సైరన్ బాగా నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది మనవాడికి. మొత్తం 10 షర్ట్లు 10 ప్యాంట్లు అన్ని కలిపి ప్యాక్ చేసేయ్. కడ్రాయిలు బనీళ్లు కొనవా? అది లైఫ్ స్టైల్లో కొందాం అనుకుంటున్నా. నీ లైఫ్ స్టైలే మారిపోయింది. నువ్వేంటి ఇక్కడ? చెప్పాను కదా, వేరే ఎవరు యు గోస్ పబ్లిక్ ఫాలో. మొత్తం 7,000 అయిందండి. క్యాషా కార్డా? జస్ట్ పోలీస్. హలో హలో మై డియర్ సునీల్, ఏమిటి విశేషం? సార్ నేను సార్ హంతకుడు ఎక్సలెన్సీ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్. అని నేను గట్టిగా పట్టుకున్నాను సార్. మీరు అర్జెంట్గా బయలుదేరొచ్చండి. అలాగా, 2 minutes వచ్చేస్తున్నాను. సార్ వచ్చే ముందు ఒక 7,000 తీసుకురండి. ఎంత? 7,000? 7,000. ఓకే వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సరే ఈ సారతనకి ఏం చెప్తావు? ఇయ్యా ఎందుకు ఎందుకు కొట్టుకుంటున్నావు? ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు? పబ్లిక్ కదా మాత్రం గెస్సేలేవా? అర్థమైంది. ఎక్కడ ఎక్కడ వాడెక్కడ? సార్ వాడిని పట్టుకుని మీ గోల్డ్ మెడల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్. కానీ వాడు కొట్టి పారిపోయాడు, అదిగో దెబ్బ. పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది. మీరే చెప్పారు కదా పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అని. సార్ దెబ్బ చూస్తుంటే ఇతనే కొట్టుకున్నట్టుంది. సార్ వాడు కొట్టిన దెబ్బ కంటే ఈడు కొట్టిన దొంగ దెబ్బ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్. అందుకని పోలీసులు ఎవడో సాక్ష్యాలు చెప్పట్లేదా? కంట్రోల్ యువర్ టంగ్ అయితే. పాపం సునీల్ మన కోసం తన పనులన్నీ మానుకున్నాడు తెలుసా? మనకు కావాల్సిన పనులు మాత్రమే తను చేసుకుంటున్నాడు. బిల్లు బిల్ ఏంది? ఇతను షాపింగ్ ఆయన ఖర్చు 7,000 రూపాయలు. ఓ కరెక్ట్ కరెక్టే సునీల్, నువ్వు సమయానికి ఫోన్ చేసావు కాబట్టి కరెక్ట్ గా 7,000 తెచ్చుకున్నాను. లేకపోతే ఇంకో వస్తువు ఏదన్నా తాకట్టు పెట్టవలసి వస్తుంది. అవును, మొన్న గొలుసు పెట్టినట్టు. నెక్స్ట్ వీక్ ప్లాన్ థ్యాంక్ యూ సార్. చందన జ్యువెలరీ అన్ని 500. అంతవరకు ఎక్కడ పోతాడు ఎవరు తెలుసు?
చూడలేదు అంటున్నాడు, వదిలేయండి. Shut up! ఆగిపో, లేకపోతే ఫైర్ చేయాల్సి వస్తుంది. మధ్యలో ఏమిటి disturbance? పబ్లిక్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు? ఐఎమ్ సారీ పబ్లిక్, సమయానికి వచ్చాం. థ్యాంక్ యూ, కూర్చో. వాడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు? బెజవాడలో ఉద్యోగం వచ్చిందంట. దానికి పరిగెత్తుకెళ్ళాలా? కాదు, మర్డరర్ దొరికే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చాను. దాంతో వాడు పరిగెడుతున్నాడా? అవును, వాడిని నమ్ముకొని అనేక చోట్ల అప్పులు చేసి మరి వాడి కోరికలు తీర్చాను. అందుకని కాల్చి పారేస్తాను. ప్రయోజనం? మర్డర్ చేసింది వాడేనని, పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశానని చెప్తాను. ఇంతకాలానికి నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. కాల్ చెయ్యి, దాంతో కేసు క్లోజ్ అయిపోద్ది. నేను ఇంకో డ్యూటీకి షిఫ్ట్ అయిపోవాలి. పబ్లిక్ సపోర్ట్ ఉంటే నాకు ఇంకేం కావాలి? చెప్పేది విను. రేయ్, వాడు బస్సుకి పారిపోతాడు. కమాన్, చెప్పకుండా బస్ స్టార్ట్ చేసాడు రా. జీవితంలో అన్ని మనం అనుకున్నట్టే జరగవు. అప్పుడప్పుడు అనుకోకుండా ఎలా కూడా జరుగుతుంటాయి. అర్థం చేసుకోవాలి. అంతకుని కాల్చు. ముక్కోటి దేవతలారా, కాల్చాలంటే కళ్ళు తెరవాలి. కళ్ళు మూసుకున్నావేంటి? 25 సార్లు చూసిన గన్ను కాల్చడం ఇదే మొదటిసారి. కాన్ఫిడెంట్ గా కాల్చు. ఇలా తోతున్నాడు ఏంట్రా? వీడికి డ్రైవింగ్ రాదనుకుంటా. ఏడేళ్లు నాతో కలిసి కాపురం చేసావు. 7 సెకండ్లు నేను చెప్పేది వినవే. ఏంటి వినేది? డ్రైవింగ్ చేసేవాడు ఎవడో డేంజర్ ఫీల్ ఉన్నాడు. ముందు బస్ ఆపని చెప్పండి. ఇక్కడ తేలవలసిన పాయింట్ అంతకంటే డేంజర్. ఈ పాయింట్ తేలే వరకు బస్ ఆగదు. బస్సు నడిపేది ఎవడని అయ్యా ఆపరే. బస్ ఆపని చెప్పండి, చచ్చిపోతున్నా ఇక్కడ. వస్తే చావు. నాకు పెళ్ళైందని అబద్ధం చెప్పడం వల్ల కదరా ఇన్ని కష్టాలు చెప్పండి. ఏంటి మీకు పెళ్ళవడం అబద్ధమా? పచ్చి అబద్ధం. అదేమో నువ్వు నిజమని నమ్మావు. నమ్మిన దాన్ని ఊరుకోకుండా వాడి పెళ్ళాన్ని చూస్తాను చెప్పేసి పట్టుబట్టావు. వాడిని ఒక పట్టు పట్టు. కరెక్ట్ గా కాల్చవే. కళ్ళు నెత్తికెక్కా? ఎవరిని షూట్ చేస్తారా? ఎవరిని కూర్చోవచ్చు. నీ కళ్ళు నెత్తికెక్కి వీడి కోసం సిరి చేత అబద్ధ పెళ్ళంగా యాక్ట్ చేయించాను. మహాతల్లి అక్కడితో ఆగావా? ఆ అబద్ధాన్ని కూడా నమ్మావు. దాంతో ఈ చెత్తవదో నోరు జారి సుబ్బారావుతో సిరికి అఫైర్ ఉందని ఇంకో అబద్ధం తెచ్చాడు. ఆ ఎఫ్ఐఆర్ కాస్త మిస్ఫైర్ అయింది. ఎన్నిసార్లు మిస్ఫైర్ చేస్తావు? మళ్ళీ మిస్టేక్ జరిగింది. నేను మిస్టేక్ చేసి వీడిని సుబ్బారావు చేశాను. అంతటితో నేను ఊరుకున్నానా? రెచ్చిపోయి పార్క్ లో డాన్స్ చేశాను. అది చూసి నువ్వు మరీ రెచ్చిపోయావు. ఎవరని అబ్బా నువ్వెవడా? బస్ ఆపరా బాబు, చచ్చిపోతారా ఇక్కడ. ఆపితే నేను సత్తాను. మన ఇద్దరిని కలపడానికి అడిగిన అబద్ధం వీళ్ళిద్దరు జంటలు విడదీసేదాకా వెళ్ళింది. ఎంత పొరపాటు జరిగింది. మిమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకున్నాను. అందుకే భార్యాభర్తల మధ్యన గొడవ అయినప్పుడు అప్పటికప్పుడు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది. భార్యాభర్తల మధ్యనే కాదు, లవర్స్ మధ్య కూడా ఓపెన్ డిస్కషన్ పెట్టుకోవడం మంచిది. బయట పడకూడదు. ఈసారి పడనివ్వను. ఏం జరుగుతుంది? పోలీస్ చేజింగ్. అబద్ధం ఆడవాళ్ళు వెతికి మరీ పట్టుకుని కాలుస్తున్నారు. వాళ్ళు కాల్చేదాకా మనం ఆగడం ఎందుకు? మనమే నిజాలు ఒప్పేసుకుని ఎవరికి వాళ్ళు బతికి బయటపడడం మంచిది. ఈ డేంజర్ నుంచి బయటపడటం ఎలాగా? ఐఎమ్ సారీ. సారీ శ్రీ, నేను పార్కులలో చూసేసరికి ఆలోచన నచ్చి ఆవేశపడ్డాను. లేదండి, మీరే కాదు, ఏ మగాడైనా అలా చూస్తే ఇలాగే అనుకుంటాడు. తప్పు నాది. తప్పు ఎవరిది కాదు. ఇది అబద్ధానికి ఉన్న పవర్. అది అణుబాంబు కంటే పవర్ఫుల్. అది అణుబాంబు ఆటో బాంబు తయారు తెచ్చుకోవచ్చు. బస్ ఆపండి. ఎందుకు ఆపావు చీపు? అరే అరే, అది కాలుతుందిరా, అది పేలుతుందిరా. ప్రొఫెషనల్ లాగా భలే కాల్చవే. నేను చేయాల్సిన పని నువ్వు చేసేవేంట్రా? మీరు చేయాల్సిన ఇంకో పని కూడా నేనే చేస్తా. ఏంటది? యు ఆర్ అండర్ అరెస్ట్.
లోపల బయట ప్రాబ్లమ్ సాల్వ్ దిగా బతికే ఉన్నావే. మమ్మీ, ప్రపంచంలో ప్రమాదకరమైన ఆట ఏది? ఏ కార్ రేస్, బి బుల్ ఫైట్, సి కత్తి యుద్ధం, డి ముష్టి యుద్ధం. అన్నిటికన్నా ప్రమాదకరమైన ఆట అబద్ధం. ఎయిర్ ఫ్రీ. అమ్మాయి ఇస్తుంది. యా అమ్మాయి వెళ్ళిపోతుంది, ఫాలో అవ్వు. ఫాలో అవడం సరే, అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలో తెలియట్లేదు. ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు. ఎల్లవయ్యా బాబు. అక్కడ చూడు. సావిత్రి, బండిలో గాలిపోయిందా? నీకెలా తెలుసు? నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది. నేను ట్రాస్ చేస్తా. అక్కర్లేదు, నేను ఆటోలో వెళ్తాను. అచ్చి బాబోయ్, ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత భావం నేను నడిపితే బండి ఎక్కువ. ఎక్కను. మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావేంటి? ఒకసారి ఎక్కొచ్చు కదా. ఎక్కే నువ్వు. ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడు అనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆడెవడో అమ్మాయిని ఏడిపిస్తున్నాడు, నువ్వు వెళ్ళాడు 4 పీకు. ఆ అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు. బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతుంది. పీకటం అంటే అంత బాగా. ఎల్లవయ్యా బాబు, ఎల్లు పీకాన్ని. నేను డ్రైవ్ చేస్తాను, లేకపోతే దా నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి, నేను వెనకాల నుంచి పట్టుకుంటానే. ఎవరు నువ్వా? వదిలా. అరే చొక్కా కలిపోతా. ఏంట్రా వదిలేది? పట్టపగలే అమ్మాయి రోడ్డు మీద అల్లరి చేస్తావా? అమ్మాయి ఎవరు? ఏమండి ఏమండి, అదే కొట్టే సారీ చెప్పకుండా వెళ్ళిపోతావా? సారీ సారీ అంటే సారీ చెప్పండి మళ్ళీ కొడతారా? చిన్న పిల్లలు చేసి ఆడుకుంటారు, చెప్తారు నీ పని. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? అసలు ముందు ఆడెవడో తెలిస్తే తర్వాత మనం ఏం చేయాలో తెలుస్తుంది. సావిత్రిని పిల్ల. అమ్మా సావిత్రి. ఏంటన్నా? భావన ఎవరో కొట్టారట. ఎవరమ్మా అతను? ఏమో నాకు తెలీదు. తెలీదా? తెలీదంటే నమ్మేస్తారని నాకు బుర్రలేదనుకుంటున్నావా? ఉందని నువ్వు అనుకుంటున్నావా? అయ్యో బాబోయ్, నాకు ఇది ఉందో లేదో తర్వాత. మీ ఇద్దరికే మధ్యన అది ఉందా లేదా? ఏది? అదే లవ్ ఉందా లేదా? అవును, ఉంది. అతను నా లవర్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చాలా. అయ్యో బాబోయ్, చూసావా మామ ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో? ఇందాక దాకా తెలియదండి, ఇప్పుడేమో లవర్ అంటుంది. 5 నిమిషాలు అయితే మగుడు అని కూడా అంటుంది. ఏంట్రా, నేను ఉన్నాను కదా. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? నిజమే. ఆహా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఏమండి, నోరు తీపి చేసుకోండి. అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రౌండ్ పెళ్లి చేసుకున్నా మీకు హ్యాపీయేనా? ఉండరా, సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట. అంటే నేను కరెక్ట్ కాదా? అవ్వ పేరే ముసలమ్మ. చూడమ్మా, అతను ఒకసారి ఇంటికి తీసుకురా, నేను మాట్లాడతాను. తీసుకురా, నేను కూడా మాట్లాడతాను. సరే నాన్న, ఈయన పేరు మర్చిపోయానండి. మీ పేరేంటి? గోపి. గోపి, ఈయన మా నాన్న, మా అమ్మ. నమస్కారం. నమస్కారం. హీస్ రాంపండు, మా బావ. ఈయన నాకు తెలుసు. సారీ, ఈయన నాకు తెలుసు. ఎలా ఉన్నారు? ఏంటి అప్పుడు కొట్టు ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా? ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది. అదే ఈ రోజు అయితే తెలుద్దునా. ఈ రోజు శుక్రవారమే. అవునా? వండు, నువ్వు ఉండు. రా బాబు కూర్చో. పర్వాలేదండి. ఎంత వినయమో చూసావా? పర్వాలేదు, కూర్చో బాబు. కూర్చో. వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్టరా. అలాగే. చూడు బాబు, అమ్మాయిని ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు. చెప్పడానికి నాకు తెలిస్తేగా. ఏంటమ్మా? ఏం లేదు నాన్న, నేను చెప్పడం ఎందుకు, ఆయనే చెప్తారని. అంటే ఎవడ్డో పాడుతున్న కొట్టిద్దామనా? వండు, నువ్వు ఉండు. నువ్వు చెప్పు బాబు. చెప్పడానికి ఏముందండి, ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను. తీసుకో బాబు. తీసుకో. అవును బాబు, మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు? 3 ఏళ్ళ నుంచి అండి. అంటే మొత్తం 5 ఏళ్ళ నుంచా? అంటే నేను 3 ఏళ్ళుగా ప్రేమిస్తున్నానండి.
తను ఒప్పించడం కోసం 1 year వెంటపడ్డాను. అంటే అది నా అకౌంట్లోకి వస్తుంది కానీ తన అకౌంట్లోకి రాదు కదండి. ఏంటాడు 1 year ఎంట పడితే లవ్ చేసావా? నేను 15 ఏళ్ళ నుంచి ఎంట పడుతున్నాను. ఆడికంటే 14 ఏళ్ళు సీనియర్నే, నాకంటే జూనియర్ రాడు. అసలు ఆడికంటే నాకేం తక్కువ? హైట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, కలర్ ఎక్కువ, వయసు ఎక్కువ. అసలు నాకేం తక్కువ? బుర్ర తక్కువ. ఇప్పుడు ఎందుకురా ఎక్కువలు గోలా? నీకు గోలానే ఉంటది మాయా, నాకు కడుపు మండిపోతుంది ఇక్కడ. ఐస్ క్రీమ్ తిన్నానా, కడుపు చల్లబడుతుంది. తీసుకోమ్మా, తీసుకో బాబు. ఇవి ఉన్నాయి కదండి. అవి తిన్న తర్వాత ఇది తిను. పర్లేదులే, పార్సిల్ ఎట్టుకెళ్ళి. ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటెం తెచ్చేస్తుంది? అది మర్యాద రావణ వంశంలో పుట్టింది బాబు. ఓహో. వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది 1 by 1 అలా తెస్తూనే ఉంటుంది. తినకపోతే ఫీల్ అవుతుంది, బాగా సెన్సిటివ్. అవును, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారండి. వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీ చెల్లెల్ని పెళ్లి లేకపోతే నువ్వు సావిత్రి జీవితంలో పెళ్లి చేసుకోవా? నర్మే ఏంటో మాటలు తప్పే ఉంది. అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నోరు మూసుకొని కూర్చో. అంటే కాబోయేవాళ్ళు రాగానే మేనలు లోకి అయిపోయాడా? నేను అన్నీ వాకౌట్ చేస్తున్నాను, నన్ను ఎవరు ఆపకండి. ఒరే పండు, ఇది కూడా తిని వెళ్ళరా. వీళ్ళకి దారిలో తింటలే. మీ పండు కోపం వచ్చినట్టుంది. చూడు బాబు, చూసి అని చెప్పండి. ఇప్పుడు బైక్ లో ఆ ఇంటికి వచ్చాడే అతనెవరు? ఆ ఇంటికి కాబోయే అల్లుడు. అల్లుడా? మరి కూడా తీసుకెళ్ళిన అమ్మాయి? అతను లవ్వరు. లవ్వరా? ఇంతకీ నువ్వెవరు బాబు? ఆ అమ్మాయి మాజీ లవర్నే. అంటే ఇంతకు ముందు అమ్మాయి నిన్ను ప్రేమించిందా? లేదా నేనే అమ్మాయిని లవ్ చేశాను. అవును, ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇంతకీ మీరెవరు? నేను నేను జనాభా లెక్కల ఆఫీసర్ని. ఆల్రెడీ జనాభా ఉండగా ఇంకా లెక్కలేటండే మధ్యలేదేటి? ఏంటి చెడు చెప్పుడు లేకుండా లేట్ అయిపోయింది. అమ్మయ్య, ఇప్పుడు ఏ ఏదో వచ్చినా పర్లేదు. ఏంటయ్యా సడన్ గా బల్బు అయిపోయింది? వచ్చేసారా సెక్రటరీ గారా? బలువు ఆరిపోలేదండి, పగిలిపోయింది. ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట. చీకటికి వినపడడానికి సంబంధం ఏంటండి బాబు? కాదులే, కొంచెం బాడీ వీక్ గా ఉంది, కాస్త పెద్దగా చెప్పు. బల్బు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి. ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా? అదేదో ఎలక్ట్రీషియన్ నడక వాచ్మెన్ నన్ను అడుగుతారేటి? సరే చీకట్లో నీకేం ఇబ్బంది లేదుగా? ఈ టైంలో వెళ్తుల్లో ఉండడం ఇబ్బంది. అమ్మో, ఏదో కారు వస్తుంది. ఎవరదే? ఏంటయ్యా ఇది గేట్ తీసావు? కారు వచ్చింది కదండి. కారా? ఇది ఇప్పుడు హార్న్ కొట్టాడు, వినపడలేదా? హార్న్ కొట్టాడా? హార్న్ చూడా వినపడింది. బతికించారు. హార్న్ వినపడింది కానీ కారు కనపడలేదే. అదేనండి, మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన. నా బ్యాక్ నుంచి మారుతి జన వెళ్ళిందా? ఎర్ర మారుతి జన కదా. కరెక్టే. అమ్మో, మనకు చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా కొంపదీసి? ఆహా,